హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గులాబీ తోట, ఆ తర్వాత మల్లెపూలు 1 ఎకరం వేసామండి. 2వ ఎకరం అయితే చిన్న చిన్న మొక్కలు ఈ మధ్య మళ్ళీ దున్ని నాటాము. సీజన్ అయిపోయటానికి వచ్చింది కదండి, మళ్ళీ దున్ని చిన్న మొక్కలు పెట్టాము. అవి కూడా ఎలా ఉన్నాయి చూసి నీళ్లు పెట్టాలా లేదనేది వెళ్ళొద్దామని బయలుదేరానండి. అసలు మన పొలాలు మనం చూసుకుంటున్నాం, మన బాధ లేదో మనం పడుతున్నాం. ఇళ్ళల్లో కూర్చొని వీళ్ళకేం పని అండి? ఈ మధ్య భలే పొలం వెళ్తుంది, భలే వీడియోలు తీస్తుంది. పొలం వెళ్తే వీడియోలు ఎందుకో తీసుకోవటం, చూసి రావచ్చుగా అని అంటారు. ఇదేంటండి? మా పొలం వెళ్ళి పొలం పనులు చేయించుకొని ఏదో నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటే వీళ్ళకేమైంది? అది కూడా సహించరే. ఇక వీళ్ళలాగా ఇళ్లల్లో ఉండి మంది ముచ్చట్లు చెప్పుకుంటూ అరుగుల మీద కూర్చుంటూ మంది చాడీలు చెప్పుకుంటుంటే అప్పుడు బాగుంటుందేమో. మరి నాకు అలవాటు లేదు. నా పని ఏందో నేను చేసుకుంటాను, నా పొలాల గురించి నేను ఆలోచిస్తాను. నెలలో 2 సార్లు పొలాలు చూసుకొని ఏ పొలం ఏంటి అనేది చూసుకోవాలి అనేది నా ఆలోచన. ఇది కనకమరాలు ఓ సైడ్ వేసాము, అది కూడా కాపు అయిపోయింది. కనకమరాలది కూడా అక్కడక్కడ పూలు వచ్చినాయి, చెట్లు కూడా ఎండిపోతున్నాయి. మరి ఇవన్నీ చూసుకోకపోతే బయట వాళ్ళని ఎవరైనా వచ్చి చూస్తారా? మన పొలాలు మనం పోకపోతే బయట వాళ్ళు వెళ్ళి చూస్తే వాళ్ళకేం పని అండి? కూలి ఇచ్చినా కూడా దగ్గరొచ్చి పని చేయించుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అది గమనించుకోకుండా కూలీలకు డబ్బులు ఇచ్చేటప్పుడు మనం కూడా పని చేయించుకోవాలి కదా డబ్బులు ఇచ్చినప్పుడు. అలా చేసుకోవటానికని నేను వెళ్తే వీళ్ళకేమైందంట అసలు? నాకు అది బాధేస్తుంది. ఇదిగోండి, అక్కడక్కడ చిన్న చిన్న పూలు మొగ్గలు చిన్న చిన్నవి మళ్ళీ వస్తున్నాయి 2వ కాపుకి. అసలు ఎన్ని వస్తున్నాయి ఏంటని చూసుకొని మళ్ళీ మందు చల్లుకుంటే మళ్ళీ గులాబీలు మళ్ళీ బలంగాను పువ్వు పెద్దది వస్తుంది. అలా చెక్ చేసుకోవటానికని నేను వచ్చాను ఈరోజు, చూసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ. రేపు కూలీని తీసుకొచ్చి మందు వేపించి ఆ తర్వాత నీళ్లు పడితే అప్పుడు మొగ్గ లావు వచ్చుద్ది, పెద్దగా వచ్చుద్ది సైజు. మళ్ళీ 2వసారి మల్లెలు వస్తాయి. ఇప్పుడు గ్రాఫ్టింగ్ మొక్కలు పెడుతున్నారు కదా, అందుకోసమని ఎప్పుడు మల్లెల పూలు ఉంటున్నాయి. అంతకుముందు మల్లెపూలు ఎండాకాలం తప్పితే వేరే కాలం ఉండేవి కావు. ఇప్పుడు ప్రతి సీజన్లో మల్లెలు వస్తున్నాయి, కాగడాలు వస్తున్నాయి, గులాబీలు వస్తున్నాయి. అన్నీ అక్కడక్కడ మాత్రం మల్లెపూలు ఇచ్చి ఉన్నాయి. అవి ఏరి పక్కన పెట్టేసి చూసుకొని మనం నీళ్లు పెట్టుకోవాలి. ఇంకా వేరే పొలం వెళ్ళి కూడా అది కూడా మరి ఎలా ఉందో ఏమో చూసుకొని చిన్న చిన్న పూలు అక్కడక్కడ కోసుకొని కొన్ని అయితే అమ్మే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అని ఇటు వచ్చానండి నేను, చూసుకొని పోవాలని. మరి ఇవన్నీ చూసుకోకపోతే బయట వాళ్ళకి ఏం పని అండి? మన పనులు మనం చేసుకోకపోతే బయట వాళ్ళు వచ్చి చూస్తారా? అరుగుల మీద కూర్చొని ఏ పని బాట లేదు, మంది ముచ్చట్లు చెప్పుకోవటం, మంది మీద పడి ఏడవటం. ఇది వాళ్ళ జీవితాలు. కొంతమంది పొద్దాకలు తిన్న జరగదు. ఎవరిళ్ళలో ఏం జరుగుతున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆరాలు ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు పొలాలు ఉన్నోళ్ళు పొలం పనులు చేసుకుంటారు. ఇవన్నీ ఆలోచనలు ఎందుకు వస్తాయండి? ఆ పొలం అంతా ఎకరం ఉంది, అదంతా అయిపోయింది కాపు, మళ్ళీ మొగ్గ వచ్చేస్తుంది. ఆ మొగ్గ ఎంతవరకు వచ్చిందని చూసుకోవాలి, దాని మందు ఏమనేది చూసి చల్లుకోవాలి. పురుగు అయితే లేదు, నీట్గా ఉంది. మల్లెలకు పురుగులు రాదు, పురుగు పట్టదండి. మల్లెపూలకి చెట్లకు పురుగు రాదు, కాకపోతే బలం మందు చల్లుకోవాలి. ఇంకా వేరే ఏదైనా పత్తి మిరప తోటకి వీటికి వస్తుంది. ఇదిగోండి మళ్ళీ ఇంకో 1/2 ఎకరం మల్లెపూలది పెట్టాము అక్కడక్కడ. దానికి కూడా గ్రాఫ్టింగ్ కదండి, పూలు వస్తున్నాయి. మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా. మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా సంతోషం.